హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు Amani కుకింగ్ స్టైల్. ఎమీ అండ్ టేస్టీ సగ్గుబియ్యం పాయసం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో స్టెప్ బై స్టెప్ ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను. లెట్స్ గెట్ స్టార్టెడ్. హాఫ్ కప్ సగ్గుబియ్యం తీసుకుని 1 అవర్ పైనే నానబెట్టాను. బాగా నాని 1 కప్ వరకు వచ్చాయి. 1 కప్ సేమియా, 4 కప్ షుగర్, ఇలాచి, డ్రై ఫ్రూట్స్. తయారు చేసే విధానం చూద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి డ్రై ఫ్రూట్స్ వేయించుకునే గిన్నె పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ నెయ్యి యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ వేసి వేయించుకోవాలి. డ్రై ఫ్రూట్స్ బాగా వేగాక పక్కకు తీసుకొని అదే గిన్నెలో సేమియా వేసుకుని వేయించుకోవాలి. సేమియా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుని పక్కకు పెట్టుకోవాలి. మరో స్టవ్ ఆన్ చేసి పాయసం చేసే గిన్నె పెట్టుకుని 3 కప్స్ మిల్క్, 2 కప్స్ వాటర్ యాడ్ చేసుకోవాలి. అవి కొంచెం హీట్ అయ్యాక ముందుగా నానబెట్టి ఉంచుకున్న సగ్గుబియ్యాన్ని యాడ్ చేసుకోవాలి. నేను 1 అవర్ పైన నానబెట్టాను కాబట్టి నాకు సగ్గుబియ్యం ఫాస్ట్గా ఉడికిపోయాయి. ఎంత బాగా నానితే అంత ఫాస్ట్గా సగ్గుబియ్యం ఉడుకుతాయి. సగ్గుబియ్యం ఉడికాక 1 కప్ సేమియా యాడ్ చేసుకోవాలి. సేమియా కూడా 2 మినిట్స్ ఉడకనివ్వాలి. ఇప్పుడు 1/4 కప్ షుగర్ యాడ్ చేసుకోవాలి. షుగర్ యాడ్ చేశాక ఒకసారి కలుపుకొని మరో 2 మినిట్స్ ఉడకనివ్వాలి. పాయసం మరీ చిక్కబడకుండా కన్సిస్టెన్సీ ఇలా ఉన్నప్పుడే డ్రై ఫ్రూట్స్ అండ్ ఇలాచీ యాడ్ చేసుకొని 1 మినిట్ ఉడకనిచ్చి స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే సగ్గుబియ్యం పాయసం రెడీ. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఆమని కుకింగ్ స్టైల్ ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. నేను ఫ్యూచర్లో పెట్టబోయే వీడియోస్కి ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.